జొన్న రవ్వ కట్టె పొంగలి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న రవ్వ కట్టె పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్న రవ్వ 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఇంగువ తగినంత. జొన్న రవ్వ కట్టె పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా జొన్న రవ్వ నానబెట్టేసుకున్నామండి. 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పెసరపప్పు కూడా 1 గంట పాటు నానబెట్టుకున్నాం. మిగతా అంతా కూడా కామన్ గా చేసేది. అయితే పొంగలి ప్రాసెస్ మీకేం కొత్త కాదు, మీరు చాలా ఏళ్లగా చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. కాకపోతే కాంబినేషన్స్ జొన్న రవ్వ అలాగే పెసరపప్పు ఈ రెండింటితో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం అనమాట. ఇది మనకు జొన్న రవ్వ ఏంటి అంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది తెలుసా. జొన్న రవ్వ అంటే జొన్న పిండి, అంటే పిండితో చేసేటువంటి రొట్టెలు కానివ్వండి, తర్వాత జొన్న రవ్వ కానివ్వండి, మామూలుగా జొన్న అన్నము ఏదైనా కూడా మనకు ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే మంచి ఫైబర్ ఉంటుంది ఇందులో. మ్యాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, వైటమిన్ బి ఉంటుంది, కాపర్ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇలా ఏంటి అంటే మనకు చాలా విటమిన్స్ ఉంటాయి జొన్న రవ్వలో. అలాగే మనకు బరువు తగ్గే వాళ్ళు కూడా ఎక్కువగా జొన్న రొట్టెలు తింటూ ఉంటారు. ఎందుకు అంటే జొన్నల్లో ఉండేటువంటి లెస్ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అది ఫ్యాట్ని బర్న్ చేస్తుంది, మన బరువు తగ్గిస్తుంది. తద్వారా ఏంటంటే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎప్పుడైతే మనకు ఒంట్లో బరువు తగ్గుతుందో ఆటోమేటిక్గా మనకు ఆ కొవ్వు శాతం, ఆ కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వారు కూడా హాయిగా జొన్న రొట్టెలు తినేయచ్చు. జొన్న రవ్వతో ఏ రకమైన వంటైనా చేసుకోవచ్చు. అలా ఏంటి అంటే ఇది మనకు అల్పాహారంగా చాలా బాగుంటుంది. జొన్న రవ్వ అలాగే పెసరపప్పు ఈ కాంబినేషన్తో మనం సాధారణంగా చేసుకునేటువంటి ప్రాసెసే. ఓకేనా? సో మరి ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. ఒక చిన్న ఆవిరి పాత్ర పెట్టేసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీ పరంగా మన ఇంట్లో 5 మంది ఉంటే దాని తగ్గట్టుగా ఆఫ్కోర్స్ కుక్కర్స్ తీసుకొని చేసుకుంటాం. ముందుగా నానబెట్టుకున్నటువంటి జొన్న రవ్వ 1 కప్పు తీసుకున్నానండి. నానబెట్టుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా ఏది నానబెట్టుకున్నా కూడా ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓకే, ఆ తర్వాత అదే క్వాంటిటీలో మనం పెసరపప్పు కూడా తీసుకుంటున్నాం. నానబెట్టుకున్న పెసరపప్పు ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ఇందులో 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా 2 కప్పులు నీళ్లు పోసుకోవచ్చు. నేను అందాజాగా వేస్తూ ఉంటాను సాధారణంగా. ఇప్పుడు మనం నీళ్లు పోసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇందులో కాస్త జీలకర్ర వేసుకుందాం. అంటే జీలకర్రతో పాటు ఉడికిందనుకోండి నీళ్లు, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎప్పుడు కూడా పొంగల్ ఉడికించేటప్పుడు మీరు జీలకర్ర వేసేయండి. పసుపు కూడా వేసుకోవచ్చు, ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. కొంతమంది పసుపు పోపులో వేస్తారు, మీ ఇష్టం అది. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు వేసుకుందాం. అంటే మన కందిపప్పు అవన్నీ ఉడికించుకునేటప్పుడు ఎలాగైతే పసుపు వేస్తామో అలా అనమాట. కానీ కొందరికి ఏంటంటే ఈ పొంగల్ అనేది అలా వైట్గా ఉంటేనే ఇష్టం, వైట్ కలర్లో. ఇలా చక్కగా పసుపు వేసేసుకున్న తర్వాత కొన్ని మిరియాలు కూడా వేసుకుందాం. పోపులో మళ్ళీ కావాల్సింటే వేసుకోవచ్చు. ఇందులో కొన్ని మిరియాలు. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకొని, ఇది ఆల్రెడీ మనకు నారింది కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకేనా? ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్తా. అయితే అంటే మళ్ళీ చెప్తున్నానండి, ఈ పొంగలి ప్రాసెస్ అనేది మీకు కొత్త కాదు. ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్, నేనే చెప్తున్నాను కదా. కాకపోతే ఏ 2 కలపాలి, ఎలాంటి ఆరోగ్యకరమైన పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాలను కలిపితే మనకు మంచి ఫుడ్ దొరుకుతుంది, అంటే మంచి హెల్దీ ఫుడ్ మనం తినగలుగుతాము అనేది మీకు తెలియచెప్పారనే ప్రయత్నం అంతే. ఓకే, ఇలా ఒక 5 నిమిషాలు మనం వెయిట్ చేద్దామండి. 5 నిమిషాల్లో చక్కగా 3 నుంచి 4 విజిల్స్ వరకు 100% వచ్చేస్తాయి. అది అయిపోయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఎలా ఉందో చూద్దాం. అంతవరకు వెయిట్ చేద్దాం. 5 నిమిషాలు వెయిట్ చేసాము. ఒక 4 విజిల్స్ వచ్చాయండి. ఒకసారి చూద్దాం. మనకు ప్రెషర్ కూడా డౌన్ అయింది. ఓకే, చక్కగా మెత్తగా బేబీ ఫుడ్ లాగా అయిందండి. పిల్లలకు కూడా పెట్టచ్చు హాయిగా. ఓకే, అయితే
అయితే మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ పోపు బాండి తీసుకుందాం. ఇందులో కాస్త నెయ్యి, అంటే ఎప్పుడూ కూడా పొంగలి మనం నెయ్యితో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొంచెం మనకు కరిగిన తర్వాత మనకి ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ చాలా సింపుల్, అంటే ఇందులో కూడా మనకి ఎక్కువగా ఏమి ఉండవు, చాలా సింపుల్గా. అంటే మనం ఎప్పుడూ కూడా సాత్వికంగా చేసుకుంటాం కాబట్టి దేన్నైనా కూడా మినిమల్గా ఉంచుతాం, ఎక్స్ట్రాలు ఎప్పుడు వేయం. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా అల్లం ముక్కలు, ఎందుకంటే మనకు పొంగల్లో అల్లం ముక్కలు అనేవి చాలా చాలా మంచి టేస్ట్ తీసుకొస్తాయి. ఆ తర్వాత పోపులో కూడా మనం కొన్ని మిరియాలు వేసుకుందామండి. మనం ఇందులో ఆల్రెడీ వేసాం కుక్కర్లో, బట్ ఇందులో కూడా కొంచెం వేసుకుందాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే జీడిపప్పులు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే సన్నగా ఇలా స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే మరో ముఖ్యమైన పదార్థం ఏంటంటే ఇంగువ, ఆ తర్వాత చివరిగా కాస్త కరివేపాకు. ఒకసారి కలిపేసుకుందాం. మనకి పోపు రెడీ అయిపోయిందండి. సో చక్కగా అన్నీ కూడా వేగిపోయాయి కాబట్టి మనము మరలా ఈ పొంగలి స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఇలా రెడీ అయినటువంటి పోపును చక్కగా మనము ఈ పొంగల్లోకి వేసేసుకుందాం. కొంచెం మనం పోపు మీద వేసుకోవడానికి ఉంచుకుందాము, అంటే సర్వింగ్ బౌల్లో ఫైనల్గా వేసుకోవడానికి. సో ఇలా పోపు వేసేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు మనం ఆన్ చేసామంటే కొంచెం మనకు ఆ వాటర్ ఏదైనా ఉంటే అదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఎలాగైనా దగ్గర పడుతుంది అనుకోండి, అంటే కొంచెం మనకి చల్లారిన తర్వాత కాస్త దగ్గర పడుతుంది. ఇది కొంచెం వేడివేడిగా ఉంది కాబట్టి కాస్త లూజ్గా ఉంది. సో మనం తినే టైంకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది ఒక్క 2 మినిట్స్ ఇలా వదిలేస్తే బాగుంటుంది. మనం పోపు చక్కగా మన పొంగల్లో వేసేసుకున్నాము. సో మనకి చక్కగా ఉడికింది కాబట్టి ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది. మా ప్లేట్ కూడా ఎంత అందంగా ముస్తాబై సిద్ధంగా ఉంది కాబట్టి ఇక మనము ఈ పొంగల్ని ఈ బౌల్లోకి తీసేసుకుందాం. అసలు పొంగల్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. అసలు ఇంకా ఇది చూస్తుంటే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని వెయిట్ చేస్తున్నాను. సో పైన నుంచి మనం తయారు చేసుకున్నటువంటి పోపును కూడా కొంచెం వేసుకోవచ్చు. ఆ తర్వాత పొంగలి అంటేనే మనకి రుచి దేంతో వస్తుంది? నెయ్యి. అలా చక్కగా పైనుంచి నెయ్యి వేసుకుంటే అది మనం తినేపాటికి కాస్త కరిగి ఆహా, ఇంకా అసలు టేస్ట్ అన్నమాట. ఇలా జొన్న రవ్వ కట్టె పొంగలి చాలా సాంప్రదాయకరమైనటువంటి పద్ధతిలో రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే జొన్న రవ్వ కట్టె పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న రవ్వ కట్టె పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్న రవ్వ 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఇంగువ తగినంత. జొన్న రవ్వ కట్టె పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్ర పెట్టి అందులో నానబెట్టుకున్న జొన్న రవ్వ, నానబెట్టుకున్న పెసరపప్పు, కొంచెం నీళ్లు, కాస్త జీలకర్ర, ఉప్పు, కొంచెం పసుపు, మిరియాలు వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి కరిగిన తర్వాత అల్లం ముక్కలు, మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకొని జొన్న పొంగలి ప్యాన్లో వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న పోపు నెయ్యితో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా అలాగే ఆరోగ్యకరంగా ఉండే జొన్న రవ్వ కట్టె పొంగలి రెడీ.